So hi guys, all of you, very good evening. Today topic is quadratic equation. అసలు ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు జీరో ఫార్మేషన్లో ఉన్నటువంటి దాన్ని ఈక్వేషన్ అని పిలుస్తారు. మరి ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ అనే డిగ్రీ వాల్యూ 2 కలిగి ఉంటే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పిలుస్తారు. మరి బ్యాంకింగ్లో అడిగేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సింబల్స్ అనేటువంటి ఏ విధంగా మనం ఇండికేట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ సెషన్లో మనమైతే చూద్దాం. క్లియర్ అనేనా? సో మరి ఇవన్నీ కూడా జనరల్గా రూల్స్. మరి ఈ రూల్స్కు సంబంధించినటువంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి ఏంటి అని. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూల్స్ అమ్మ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూల్స్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా సరే 4 రకాలుగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏంటి అంటే చూడు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ minus c is equal to 0. ax square minus bx minus c is equal to 0. ఇక్కడ నేను రాసినటువంటి ఈ సింబల్ బేస్డ్గా 4 రకాల క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయొచ్చు. మరి ఇంతకు మించి ఫ్రేమ్ చేయడానికి అవకాశం లేదండి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా కూడా. మరి ఈ ఫార్మేషన్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేటువంటిది మన కంటికి కనపడిన వెంటనే వీటికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ యొక్క సింబల్స్ను ఎలా ఉంటాయి అని చెక్ చేయడం. ఎలా చెక్ చేస్తావంటే ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది కాన్స్టెంట్కు ముందు ఉన్నటువంటి సింబల్ ఏంటి, ప్లస్. అమ్మ కాన్స్టెంట్కు ముందు సింబల్ ప్లస్ ఉంటే మన ఫ్యాక్టర్స్ అనేటువంటివి అంటే ఎక్స్ యొక్క ఫ్యాక్టర్స్ అనేటువంటివి సేమ్ సైన్ కలిగి ఉండాలి. సేమ్ సైన్ కలిగి ఉండాలి. మరి ఆ సేమ్ సైన్ ఏం కలిగి ఉండాలి అంటే 2 ప్లస్ ఉండాలా 2 మైనస్ ఉండాలా అంటే ఇక్కడ ఏదైతే సింబల్ ఉంటుందో దాని క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 కూడా మైనస్ అవుతాయి. 2 కూడా మైనస్ అవుతాయి. ఓకే ఓకే. మరి ఇక్కడ చూస్తే ఒక ప్రూఫ్ అనేది కావాలి కదా. ఒకసారి ఆ ప్రూఫ్ గురించి మనం చూద్దాం. ఒక ఈక్వేషన్ తీసుకొని చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మరి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. తెలుగులో కారణాంకాలు అంటారు. మరి ఇప్పుడు చూస్తే చిన్నప్పుడు స్కూల్స్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, దీని కారణాంకాలు కనుక్కోండి అంటే ఏం చేసేవాళ్ళం అంటే కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదంటే మీనింగ్ 1 అని. మరి 6 ఇంటూ 1 ఎంత అంటే 6. మరి ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 5 రావాలి. 3 ఇంటూ 2 6, 3 ప్లస్ 2 5. 3 ఇంటూ 2 6, 3 ప్లస్ 2 ఎంత అంటే 5. సరే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు నైనా. మరి ఇప్పుడు ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3 అంటే ఈ రెండింటిలో. మరి ఇక్కడ 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ 2 చోట్ల కూడా ఒకే విధంగా ఉన్నటువంటి విధంగా ఫ్యాక్టర్స్ మనం డివైడ్ చేసుకోవాలి నేర్చుకున్నాము కదా. మరి ఇప్పుడు 2 ఈక్వేషన్లు వచ్చేసాయి. ఏంటి? ఒకటి ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, మరొకటి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. మరి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇవన్నీ మనం చిన్నప్పుడు 2 మార్కులకో 3 మార్కులకో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేసేటువంటి వాళ్ళు కదా. అయితే మరి ఎగ్జామ్ ఇప్పుడు మనకు టైం ఉండదు కదమ్మా. సో ఏం చేస్తామంటే ఇప్పుడు ఇవంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 5 రావాలి అని తెలుసు కదా మనకి. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 5 రావాలని తెలుసు కదా. 3 ఇంటూ 2 6, 3 ప్లస్ 2 ఎంత అంటే 5.
మరి ఇప్పుడు ఇక్కడ రెండు కూడా పాజిటివ్ సైన్ వస్తే మన ఆన్సర్లోకి వచ్చేటప్పటికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 -2 అయిపోయి. మరి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, అంటే 1 అని అర్థం. ఒకవేళ కోఎఫిషియంట్ ఉంటే ఆ విలువతో ఇక్కడ డివిజబుల్ చేసేటువంటి వాళ్ళం, అంటే ఇక్కడ 1 అంటే నువ్వు బై 1 అంటే వాల్యూ మార్పు రాదు. క్లియరే కదా. మరి ఇక్కడ ax² - bx + c = 0నా? కాన్స్టెంట్కు ముందు ఉన్న సింబల్ను ఫోకస్ చేయి. ప్లస్ ఉందా? మరి ప్లస్ అనేటువంటిది కలిగి ఉంటే రెండు కూడా ఒకే గుర్తులు కలిగి ఉండాలి. మరి ఆ ప్లస్ ఆ మైనస్ అని ఏ విధంగా నువ్వు ఐడెంటిఫై చేస్తావంటే ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో దానికి ఆపోజిట్ సింబల్ అనేటువంటిది నువ్వు తీసుకోవాలి. అంటే రెండు ప్లస్ x² - 5x + 6 = 0. ప్రూఫ్ కోసం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, x² - 5x + 6 = 0 అంటే అమ్మ ప్రోడక్ట్ చేస్తే +6 రావాలి, ± చేస్తే -5 రావాలి. ప్రోడక్ట్ చేస్తే +6 రావాలి, ± చేస్తే -5 రావాలి. మరి -3 × -2 -3 × -2 +6 -3 - 2 -5 -3 - 2 -5. ఇప్పుడు మనకు x² యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి నువ్వు ఏ నెంబర్లతో డివిజబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఇక్కడ మైనస్ వాల్యూస్ వస్తే ఇక్కడికి ఏమొస్తాయేమో ఎక్స్ వాల్యూ రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ అయిపోతాయి. రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ అయిపోతాయి. అంటే కాన్స్టెంట్కు ముందు ఉన్నటువంటి సింబల్ ప్లస్ అయితే మనకు వచ్చేటువంటి రెండు ఫ్యాక్టర్లు కూడా ఒకటే గుర్తును కలిగి ఉండాలి. ఆ గుర్తును ఎలా ఐడెంటిఫై చేస్తావంటే దాని ముందు ఉన్న సింబల్కు ఆపోజిట్లో కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకో, షార్ట్ కట్స్ కోసం ఉపయోగపడతాయి. మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే కాన్స్టెంట్కు ముందు మైనస్ అనేటువంటి సింబల్ కనపడుతుందో మన ఫ్యాక్టర్స్ అనేటువంటివి డిఫరెంట్ సైన్స్ ను కలిగి ఉంటాయి. అంటే వేరు వేరు గుర్తులను కలిగి ఉంటాయి. కాన్స్టెంట్ కు ముందు నెగిటివ్ సైన్ కనపడితే డిఫరెంట్ సైన్స్ అనేటువంటివి కలిగి ఉంటాయి. అంటే ఒకటి ప్లస్ మరొకటి మైనస్. మరి ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది కదా. మరి ప్లస్ ఉంటే మైనస్ విలువ దగ్గర పెద్ద విలువ తీసుకుంటాం, ప్లస్ దగ్గర చిన్న విలువ తీసుకుంటాం వచ్చిన ఫ్యాక్టర్స్లో. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. x² + 5x - 6 = 0. చూడండి, x² + 5x - 6 = 0. మరి ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలమ్మా? -6 రావాలి. ప్రోడక్ట్ చేస్తే -6 రావాలి, ± చేస్తే +5 రావాలి. ప్రోడక్ట్ చేస్తే -6 రావాలి, ± చేస్తే +5 రావాలి. మరి అలాంటివి ఏమొస్తాయి ఇక్కడ? 6 × -1. ఒక్క నిమిషం. ప్రోడక్ట్ చేస్తే -6 రావాలి, +5 రావాలంటే అంతలే. 6 × -1 -6, 6 - 1 +5 మ్యాచ్ అయింది కదమ్మా. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ 6, -1 వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతాయి? x = -6 + 1. ఇప్పుడు చూడు, 6 పెద్ద, ఈ రెండిట్లో 6 పెద్ద విలువ కదా, మైనస్లోకి వెళ్ళిపోయింది అంటే -6. 1 చిన్న విలువ కదా, ప్లస్లోకి వెళ్ళిపోయింది. క్లియరా? మరి ఫైనల్గా అదేవిధంగా ఇక్కడ కూడా కాన్స్టెంట్కు ముందు నెగిటివ్ సింబల్ కనపడితే రెండు వేరు వేరు సైన్స్ అనేటువంటివి రావలసి ఉంటుంది. ఒకసారి దీనికి కూడా ప్రూఫ్ చూసేసామంటే అక్కడతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లకు సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా క్లోజ్ అవుతుంది. సో x² - 5x - 6 = 0. మరి ఇక్కడ ప్రోడక్ట్ చేసామనుకోండి అమ్మా, -6 రావాలి, ± చేస్తే -5 రావాలి. మరి -5 రావాలంటే -6 × 1 -6, -6 + 1
-5 కదా. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతాయమ్మా? x ఈజ్ ఈక్వల్ టు +6 -1 -1 ఓకే. అంటే ఇప్పుడు దీని ద్వారా మనకి ఏం సార్ లాభము? ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది. అంటే సింబల్స్‌ని బేస్ చేసుకొని ఇవన్నీ చేశారు. ఓకే. బాగానే ఏం లాభము అంటే చూడండమ్మా. ఇవన్నీ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో నుంచి ఒక షార్ట్‌కట్ వస్తుంది. అవి ఏంటి అంటే ఒక 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లు ఇస్తే అందులో ఒకటి మైనస్ కాంబినేషన్‌లోను మరొకటి ప్లస్ కాంబినేషన్‌లో. మైనస్ కాంబినేషన్‌లోను 2 ఈక్వేషన్స్ అనేటువంటివి ఎప్పుడైతే క్వెషన్‌లో నీ కంటికి కనిపిస్తాయో నువ్వు ఫ్యాక్టర్లు అనేటువంటివి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మైనస్ కాంబినేషన్‌లో ఏ ఈక్వేషన్ అయితే ఉంటుందో అదే పెద్దది. అంటే ఎక్స్‌కు మైనస్ ఉందనుకోండి ఎక్సే పెద్దది. వైకు మైనస్ ఉంటే మైనస్ వైయే పెద్దది. అయిపోయి. ఇదొక షార్ట్‌కట్. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడు. మైనస్ కాంబినేషన్‌లో ఉంటే 2 రూట్స్ కూడా ఎలా వస్తున్నాయి ఇక్కడ? పాజిటివ్ వస్తున్నాయి. మరి 2 ప్లస్ సింబల్ కలిగి ఉంటే 2 రూట్స్ ఎలా వస్తున్నాయి? నెగెటివ్ వాల్యూ. అంటే కంపారిజన్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగెటివ్ వాల్యూస్. కాబట్టి మైనస్ కాంబినేషన్‌లో వచ్చేటువంటి ఫ్యాక్టర్లు ప్లస్ కాంబినేషన్‌లో వచ్చే ఫ్యాక్టర్ల కన్నా ఎప్పుడూ పెద్దగానే కలిగి ఉంటాయి. ఇది షార్ట్ కట్. అంటే నువ్వు ఫ్యాక్టర్లు అనేటువంటివి అసలు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. ఫ్యాక్టర్స్ అనేటువంటివి అసలు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇది ఫస్ట్ షార్ట్ కట్. మరి సెకండ్ షార్ట్ కట్ ఏంద్రా అంటే ఇచ్చినటువంటివి 2 కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయి ఉండి అండర్స్టాండ్? ఆ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కూడా కాన్స్టెంట్ కు ముందు బిఫోర్ కాన్స్టెంట్ నెగటివ్ సైన్ కనపడితే ఇచ్చినటువంటివి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయి ఉండి కాన్స్టెంట్ కు ముందు 2 ఈక్వేషన్లలో కూడా మైనస్ కనపడితే ఆన్సర్ అనేటువంటిది డైరెక్ట్ గా నువ్వు కెన్ నాట్ బి డిటర్మైన్ తీసుకో. ఇంకా నువ్వు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టర్లు కనుక్కోవలసిన పనే అసలే లేదు. అయితే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయి ఉండాలి. కాన్స్టెంట్ కు ముందు నెగటివ్ సైన్ కలిగి ఉండాలి. మరి ఆ సందర్భంలో మాత్రమే కెన్ నాట్ బి డిటర్మైన్ అనేటువంటిది ఆన్సర్ గా తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా, మరి కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటా. ఈ 2 సందర్భాలు తప్ప మిగిలినటువంటి ఏ సందర్భంలో కూడా సింబల్ను బేస్ చేసుకొని ఆన్సర్ చేయడం కుదరదు. అండర్స్టాండ్? ఇవి కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్. మరి ఇక్కడ మీకు ఏమేమైతే చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ మీకు నీట్గా రాయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 10-15 నిమిషాల క్లాస్ పూర్తిగా వింటారో వాళ్ళకి ఇది క్లియర్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ రీకాల్ అప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? మరి సో మరి ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేటువంటివి ఎన్ని రకాలుగా అడుగుతున్నారు ఏంటి అనేవి చూద్దాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ఈక్వేషన్స్కు ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం అని ప్రతి ఒక్కటి కూడా చూద్దాం. x² + 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. y² + 7y + 12 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. మరి ఇక్కడ అమ్మ ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా? 6 రావాలి. ఫస్ట్ x గురించి మాట్లాడదాం. ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +5 రావాలి. మరి అలాంటి ఫ్యాక్టర్స్ 3 × 2 6, 3 + 2 5. మరి ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఇక్కడ 2 ప్లస్ వచ్చాయి అనుకోండి అమ్మా. -3 -2 బాగుంది. మరి అదేవిధంగా వై ఫ్యాక్టర్ దగ్గరికి వస్తే ప్రోడక్ట్ చేస్తే 12 రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 7 రావాలి. ప్రోడక్ట్ చేస్తే 12 రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 7 రావాలి. +7. మరి 4 3 12, 4 + 3 ఎంత అంటే 7.
మరి y యొక్క ఫ్యాక్టర్స్ రెండు ఇక్కడ చూడండి అమ్మా, -4 -3. ఇక్కడ కోఎఫిషియంట్ అనేటువంటిది ఏది లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. కోఎఫిషియంట్ ఉంటే ఆ కోఎఫిషియంట్ వాల్యూస్తో డివిజబుల్ చేసేటువంటి వాళ్ళు కోఎఫిషియంట్ వాల్యూస్తో డివిజబుల్ చేశారు. సరే, ఫ్యాక్టర్లు కనుక్కోవడం ఒక ఎత్తు. మరి ఫ్యాక్టర్లు కనుక్కున్న తర్వాత వాటిని కంపేర్ చేయడం బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కంపేర్ చేసామనుకో, -3 అనేది -4 కన్నా పెద్దది. మరి ఈ రెండు కంపేర్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు కంపేర్ చేస్తే -2 అనేది -4 కన్నా పెద్దది. మరి ఈ రెండు కంపేర్ చేస్తే -2 అనేది -3 కన్నా పెద్దది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా? x గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు y. x గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు y. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి x గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు y. శబాష్. దెన్ ఇక్కడ కోఎఫిషియంట్ లేదు కాబట్టి డివిజబుల్ చేయలేదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో షార్ట్ కట్లు వర్కౌట్ అవుతాయో లేదా చెక్ చేసుకో. రెండే కదా షార్ట్ కట్స్ ఉండేది. మైనస్ కాంబినేషను, ప్లస్ కాంబినేషను లేవు. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాన్స్టెంట్కి ముందు నెగిటివ్ సైన్ లేదు కాబట్టి జనరల్ మెథడ్ అంటే బేసిక్ మెథడ్ మనం వెళ్ళిపోతాం. దెన్ వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, x² + 4x + 4 ఈజ్ ఈక్వల్ టు 0, y² - 8y + 16 ఈజ్ ఈక్వల్ టు 0. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసిన వెంటనే మీకు ఏం చెప్పా అమ్మ, షార్ట్ కట్స్ అనేటువంటివి వర్కౌట్ అవుతాయా లేదా చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ గమనించండి, మైనస్ కాంబినేషను, ప్లస్ కాంబినేషన్. ఎప్పుడైతే మన కంటికి మైనస్ కాంబినేషను, ప్లస్ కాంబినేషన్ కనపడుతుందో, మైనస్ అంటే కాంబినేషన్లో వచ్చినటువంటి ఫ్యాక్టర్లే ప్లస్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యాక్టర్ల కన్నా పెద్దగా ఉంటాయి. ప్రూఫ్ చూపిస్తా. బట్ ఆన్సర్ ఇక్కడ మీరు డైరెక్ట్గా x < y తీసుకోవాలి. అంతేగా మీరు ఫ్యాక్టర్లు అనేటువంటివి కూడా ఎగ్జామ్లో ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా x < y క్లోజ్ అడిగి అయిపోయి. మరి ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్ కనుక్కొని చూద్దాం. మా ప్రోడక్ట్ చేస్తే +4 రావాలి, ± చేసినా +4 రావాలి. అంటే 2 × 2 4, 2 + 2 4. మరి x ఫ్యాక్టర్లు ఏమవుతాయి? -2 -2. మరి ఇక్కడ చూడం, ప్రోడక్ట్ చేస్తే +16 రావాలి, ± చేస్తే -8 రావాలి. -4 × -4 +16, -4 -4 -8. మరి రెండు ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి. మరి ఇక్కడికి వస్తే ఏమవుతాయి? పాజిటివ్. 4 4. నువ్వు కంపారిజన్లో పాజిటివ్ వాల్యూ పెద్దది, పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ. ఆన్సర్ x < y. అంటే ఎగ్జాములో నువ్వు పొరపాటున ఈ సింబల్ ఇవన్నీ ఫ్యాక్టర్లు కనుక్కున్నావు, టైం వేస్ట్. ఈ సింబల్ చూసి నువ్వు ఐడెంటిఫై చేసావు అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పడిపోతుంది కదా. ఏనైనా దెన్ వన్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, x² - 19x + 84 ఈజ్ ఈక్వల్ టు 0, y² - 25y + 156 ఈజ్ ఈక్వల్ టు 0. మరి షార్ట్ కట్స్ వర్కౌట్ అవుతాయి అంటే ప్లస్ లేవు. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కాన్స్టెంట్కి ముందు నెగిటివ్ లేదు. మరి ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 84 రావాలి, ± చేస్తే -19 రావాలి. ప్రోడక్ట్ చేస్తే 84 రావాలి, ± చేస్తే -19 రావాలి. 12 × 84, -12 -7 పెట్టు, -12 -7 పెట్టు. ఓకేనా? అప్పుడు ఇక్కడ కోఎఫిషియన్స్ ఏమి లేవు కాబట్టి నో ప్రాబ్లం. మరి x యొక్క ఫ్యాక్టర్లు ఏమవుతాయమ్మా? -12 కాస్త +12, -7 కాస్త +7. మరి అదేవిధంగా y ఫ్యాక్టర్స్ చూడు, మా ప్రోడక్ట్ చేస్తే 156 రావాలి, ± చేస్తే -25 రావాలి. అంటే ఇక్కడ మనకు ఏమేమి ఫ్యాక్టర్ రావచ్చు? -12 × -13, 12 × 13 156, మైనస్ ఇంటూ మైనస్ సరిపోయింది.
మరి -12 -13 అంటే -25 కదా, మ్యాచ్ అయ్యింది. మరి ఇప్పుడు y ఫ్యాక్టర్లు ఏమవుతాయమ్మా, -12 కాస్త +12 -13 కాస్త +13. మరి ఇక్కడ కంపేర్ చేసామనుకో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కంపేర్ చేస్తే లెస్ దాన్, ఇక్కడ కంపేర్ చేసిన లెస్ దాన్, ఇక్కడ కంపేర్ చేసిన లెస్ దాన్. అప్పుడు ఆన్సర్ ఏమయ్యింది, x లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు y. సరే ఇప్పుడు క్వశ్చన్ మీరు తెచ్చినారు కాబట్టి 156కు 12 × 13 డైరెక్ట్గా వేసినారు. మరి ఎగ్జామ్లో మాకు తెలియని ఫ్యాక్టర్లు వస్తే ఎట్లా, అదేం పెద్ద కథ అనుకోవద్దండి. ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫ్యాక్టర్లు వచ్చాయనుకోండి అమ్మా, వీటిని ఫ్యాక్టర్లుగా విడదీసుకో, ప్రైమ్ ఫ్యాక్టర్లుగా విడదీసుకో. మరి ఇక్కడ చూస్తే 2తో 2 ఏళ్ళ 14, 2 8ల 16, మరి 78, 2 3ల 6, 2 9ల 18. మరి ఇక్కడ 3 × 13 అన్ని ప్రైమ్ నెంబర్లే కదా. అంటే ఇప్పుడు 156 ఏం రాసుకోవచ్చమ్మా, 2 × 2 × 3 × 13. ఓకేనా. అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్రోడక్ట్ చేసినా 156 వస్తుంది. ఇందులో నుంచి పెయిర్ను బయటకు తీసుకొచ్చుకోవాలి. నువ్వు ఇందులో నుంచి పెయిర్ బయట తీసుకొచ్చుకోవాలి. ఎట్లా చూడు, 2 2 4, 4 మూల 12, 12 ఒక 13 మ్యాచ్ అయిందా. అంటే ప్రోడక్ట్ చేస్తే 156 ± చేస్తే -25 రావాలి. మరి ఈ విధంగా నువ్వు ఫ్యాక్టర్స్ అనేటువంటి వీటి వెంట పెద్దది వచ్చినా కూడా ఇలా ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకోగలిగావు అంటే చాలా సింపుల్గా ఆన్సర్లు వచ్చేస్తాయి. వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ చూడు, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. p² = 4 అని ఇచ్చాడా. ఎప్పుడైతే p² = 4 అని ఇచ్చాడో అప్పుడు p అనేటువంటి ఫ్యాక్టర్స్ +or -2 అవుతుంది. p² కనపడితే నీకు ఫ్యాక్టర్స్ అనేవి +or- వస్తాయి. మరి అదేవిధంగా p √4 వచ్చింది అనుకో, అప్పుడు ఓన్లీ +2 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ p² 4 ఉంది కాబట్టి p యొక్క ఫ్యాక్టర్స్ +or-2 అయ్యింది. మరి ఇక్కడ చూనైనా q² + 4q + 4 = 0, q² + 4q + 4 = 0. ఓకేనా. మరి ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా, 4 రావాలా. +or- చేస్తే ఏం రావాలా, 4. 2 × 2 4, 2 + 2 ఎంత, 4. 2 × 2 4, 2 + 2 ఎంత, 4. సరిపోయింది కదమ్మా. మరి ఇక్కడ q అనేటువంటి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే ఇక్కడ +2 +2 ఉంది కదమ్మా, ఇక్కడికి వస్తే ఏమవుతాయి, -2 -2. కోఎఫిషియంట్ అనేది లేదు. అంటే అన్ని సందర్భాల్లో x y రావాలని మాత్రం అనుకోవద్దు. pq రావచ్చు, వాని ఇష్టం తీసుకోవచ్చు. మరి కంపారిజన్ అప్పుడు పాజిటివ్ వాల్యూ పెద్దది, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమైందమ్మా, p greater than or is equal to q. p greater than or is equal to q. అయిపోయి. దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ p² + p -56 = 0, q² -17q + 72 = 0. మరి ఇక్కడ చూస్తే అమ్మా మా ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా, -56 రావాలి. +or- చేస్తే ఏం రావాలా, 1 రావాలి, +1 రావాలి. అంటే 7 8 56, అంటే 8 × -7 -56. 8 -7 +1 సింబల్స్ను సెట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మరి ఇక్కడ కోఎఫిషియంట్ ఏమీ లేవు కాబట్టి p ఫ్యాక్టర్లో అక్కడ +8 ఉంది కాబట్టి మైనస్, అక్కడ -7 ఉంది కాబట్టి +7 రివర్స్. మరి ఇక్కడ చూడు ప్రోడక్ట్ చేస్తే ఏమి రావాలా, 72 +72, +or- చేస్తే -17 రావాలి. మరి -17 రావాలంటే 8 9 72, -9 × -8 +72, -9 -8 -17 కదా. మరి ఇక్కడ q ఫ్యాక్టర్స్ తీసుకునేటప్పటికీ
-9 కాస్త +9, -8 కాస్త +8. ఓకేనా? దెన్ లెస్ దాన్ ప్రతి చోట కూడా లెస్ దానే వచ్చింది. అప్పుడు ఆన్సర్ ఏమైంది? నేను ఇక్కడ P లెస్ దాన్ Q. ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు ఇక్కడ సింబల్స్ ను ఎలా సెట్ చేస్తున్నాం? ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏ వాల్యూ రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేసేటప్పుడు ఏ వాల్యూ రావాలి, దానికి తగ్గట్టుగా నువ్వు సెలెక్ట్ చేసుకోగలగాలి సింబల్స్ అనేటువంటి వాటిని. దెన్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ చూడండమ్మా, p² + 2p - 8 = 0. అంటే ప్రోడక్ట్ చేస్తే -8 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +2 రావాలి. ప్రోడక్ట్ చేస్తే -8 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +2 రావాలి. మరి అలాంటివి ఏమున్నాయి ఇక్కడ? 4 × -2 -8, 4 - 2 +2. మరి p యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయనైనా? ఇక్కడ +4 ఉంది కాస్త ఇక్కడ -4 అవుతుంది. మరి -2 కాస్త ఇక్కడ ఏమవుతుంది అంటే +2 అవుతుంది. క్లియరా? మరి ఇక్కడ చూడు క్వశ్చన్లో q² - 2 = 7 కదా. మరి q² = 9 కదా అమ్మా. -2 ఆ పక్క పోతే +2 కదా, 7 + 2 9 కదా. మరి q అనేటువంటి విలువ ఏమవుతుంది? +r-3 కదా. q² +r-3. మరి q యొక్క ఫ్యాక్టర్స్ ఏంట్రా అంటే ఒకటి +3 మరొకటి -2, ఒకటి +3 మరొకటి -3. మరి ఇక్కడ పాయింట్ కంపారిజన్ కూడా మనకు బాగా తెలిసిండ. పాజిటివ్ వాల్యూ పెద్దది, -4 -3లో -3నే పెద్దది, ఇక్కడ 2 కన్నా 3 పెద్దది. ఇక్కడ చూడు పాజిటివ్ వాల్యూ పెద్దది అంటే ఒక సందర్భంలో లెస్ దాన్ వస్తుంది, మరొక సందర్భంలో గ్రేటర్ దాన్ వస్తుంది. అంటే p మరియు qల మధ్య ఉన్నటువంటి రిలేషన్ను ఎగ్జాక్ట్గా చెప్పడం కుదరదు. కెనాట్ బి డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ p అండ్ q. కెనాట్ బి డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ p అండ్ q. క్లియర్ అనుకుంటా. దెన్ మరి ఇంతవరకు మనం కోఎఫిషియెంట్స్ అనేటువంటివి లేనటువంటి క్వశ్చన్లు చూసాం కదా. మరి ఇప్పుడు కోఎఫిషియెంట్ ఉన్నటువంటి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మా ప్రోడక్ట్ చేస్తే ఏమి రా, కాన్సెప్ట్ ఏం మారదు, సేమ్ కాన్సెప్టే ఉంటుంది. మరి ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా? -2 రావాలి. ప్రోడక్ట్ చేస్తే -2 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +1 రావాలి. ఓకేనా? అంటే 2 × -1 -2, 2 - 1 +1. ఓకేనా? మరి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత? 2. గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ x ఫ్యాక్టర్స్ తీసుకుంటే అమ్మా +2 కాస్త -2 అవుతుంది, -1 కాస్త +1 అవుతుంది. మంచిది. మరి ఇక్కడ చూడు, ప్రోడక్ట్ చేస్తే +2 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే -3 రావాలి. మరి ఇలాంటి ఫ్యాక్టర్లు -2 × -1 +2, -2 - 1 -3. మరి y² కూడా కోఎఫిషియంట్ 2నే ఉంది, అంటే 2తో డివిజబుల్ చేయాలి జనరల్గా. మరి y యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఆ -2 కాస్త +2 అవుతుంది, -1 కాస్త +1 అవుతుంది. ఓకేనా? మరి కంపారిజన్ చూడు, > ఆన్సర్ ఏమైందమ్మా? x < y. అదేంటి సార్ మీరు ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూస్ ఉన్నా కూడా డివిజబుల్ ఏం చేయలేదు, మరి ఫస్ట్ కానించి డివిజబుల్ చేయాలంటున్నారు, మరి ఇక్కడ ఎటువంటి డివిజబిలిటీలు ఏం చేయలేదు అనుకోవద్దు. ఒక రూల్ గుర్తుపెట్టుకో, ఇచ్చినటువంటి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా x² మరియు y² ఒకటే కోఎఫిషియంట్ కనపడింది అనుకో, నువ్వు డివిజబిలిటీ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ. ఓకేనా? అలా కాకుండా కంపారిజన్ కాకుండా ఓన్లీ ఫ్యాక్టర్సే కనుక్కోవాలి అంటే అప్పుడు మనం 2తో డివిజబుల్ చేయాల్సిన అవసరం ఉండదు, బ్యాంకింగ్లో అది ఉండదు. సరే, ఎప్పుడైనా ఇచ్చినటువంటి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా ఒకటే కోఎఫిషియంట్ విలువ కలిగి ఉంది అంటే నువ్వు డివిజబుల్ చేయకోకుండా డైరెక్ట్గా కంపారిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి దెన్ ఇది చూడం,
ఇక్కడ ఏమైంది, వేరు వేరు కోఎఫిషియన్సీస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు డివిజబుల్ చేయాల్సిందే. ఇక్కడ చూడైనా ప్రోడక్ట్ చేస్తే -6 ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +5, ప్రోడక్ట్ చేస్తే -6 ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +5. మరి ఇప్పుడు అలాంటి ఫ్యాక్టర్స్ ఏం తీసుకుందాం నైనా, 6 ఇంటూ -1 -6, 6 - 1 +5. మరి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది కదా 3, మరి ఆ 3తో డివిజబుల్ చేయాలి అంటే బై 3, ఇక్కడ బై 3. మరి x యొక్క కోఎఫిషియన్స్ ఏమవుతాయమ్మా, మామూలుగా 3 1 3 2 మ్యాక్సిమం డెసిమల్ పాయింట్స్లోకి ఫ్యాక్టర్స్ని తీసుకెళ్ళద్దు, ఫ్రాక్షన్స్లోనే పెట్టుకో, సింపుల్గా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ +2 ఉందా, ఇక్కడికి వస్తే -2. ఇక్కడ -1/3 ఉందా, ఇక్కడికి వస్తే +1/3. ఎక్స్ కథ అయిపోయింది. మరి ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 10 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 7 రావాలి. మరి అలాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయమ్మా, -2 ఇంటూ -5, -2 ఇంటూ -5 +10, -2 -5 -7. మరి y² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 2. అంటే ఇప్పుడు రెండు ఈక్వేషన్స్లో కూడా వేరు వేరు కోఎఫిషియన్స్ కనిపిస్తున్నాయి కదా, కాబట్టి /2/2. సో -2/2 అంటే క్యాన్సిలేషన్ చేస్తే -1. మరి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, +1. మరి ఇక్కడ చూడు -5/2, ఇక్కడికి వస్తే +5/2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం డెసిమల్ పాయింట్స్లో ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవద్దండి, ఫ్రాక్షన్ రూపంలోనే ఫ్యాక్టర్స్ పెట్టండి. ఇప్పుడు కంపారిజన్ చూడండి అమ్మా, ఈ రెండు కంపేర్ చేసామనుకో పాజిటివ్ వాల్యూ పెద్దది, ఈ రెండు కంపేర్ చేసినా కూడా పాజిటివ్ వాల్యూ కదా పెద్దది. మరి ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసామనుకో చూడు, 1/3 1 అంటే 1/1 కదా. రెండు ఫ్రాక్షన్స్ను కంపేర్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్, 1 ఇంటూ 1 1, 3 ఇంటూ 1 3. అప్పుడు 1 పెద్దదా 3 పెద్దదా, 3నే పెద్దది. అంటే ఇప్పుడు 1/3 కన్నా 1 పెద్దది. మరి ఈ రెండు చూడు, 2 ఇంటూ 1 2, 3 5 15, ఏది పెద్దదమ్మా, లెస్ దాన్. అప్పుడు ఆన్సర్ ఏమైంది నైనా, x <y, x <y. కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటా. మరి దెన్ ఇక్కడ క్వశ్చన్, మరి 5x² + 2x - 3 = 0, 2y² + 7y + 6 = 0. అమ్మ ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలా, -15. -3 ఇంటూ 5 అంటే -15 కదా. మరి ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +2 రావాలి కదా. మరి అలాంటివి ఏమున్నాయి ఇక్కడ, 5 ఇంటూ 3 అంటే 5 ఇంటూ -3 -15, 5 - 3 +2. మరి x² కోఎఫిషియంట్ ఎంత, 5. మరి దాంతో డివిజబుల్ చేయి, /5/5. మరి ఇక్కడ x ఫ్యాక్టర్లు ఏమవుతాయి నైనా, 5/5 అంటే 1 కదా, అంటే అక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ -1. అమ్మ 1 అంటే మీనింగ్ 1/1 అని ఫ్రాక్షన్లో తీసుకోవాలనుకుంటే, ఆడ -3/5 కాస్త ఇక్కడికి వస్తే ఏమవుతుంది, +3/5. మరి ఇక్కడ చూడు, ప్రోడక్ట్ చేస్తే 12, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 7. మరి అలాంటివి ఏం ఫ్యాక్టర్లు రావాలమ్మా, 4 ఇంటూ 3 12, 4 + 3 7, 4 ఇంటూ 3 12, 4 + 3 7. మరి y² యొక్క కోఎఫిషియంట్ ఏంటి, 2. మరి ఆ 2తో డివిజబుల్ చేయి, ఇక్కడ /2/2. మరి రెండు వాల్యూస్ ఇక్కడ ప్లస్లో ఉన్నాయి, అక్కడికి వస్తే మైనస్ అయిపోతాయి. మరి y యొక్క ఫ్యాక్టర్స్ ఏనైనా, -2 -3/2. ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత కంపారిజన్ చూడు, -1 పెద్దదా -2 పెద్దదా, -1. మరి ఇక్కడ మైనస్ అంటే 1/1 చూడు, -1/1 -3/2. కంపారిజన్ చేస్తే 2 ఇంటూ -1 -2, 1 ఇంటూ -3 -3. మరి -2 పెద్దదా -3 పెద్దదా, -2నే పెద్దది, గ్రేటర్ దాన్. మరి ఈ రెండు చూస్తే నెగిటివ్ వాల్యూ కన్నా పాజిటివ్ వాల్యూనే పెద్దది. మరి ఇక్కడ కంపారిజన్ చేస్తే
నెగిటివ్ వాల్యూ కన్నా పాజిటివ్ వాల్యూనే పెద్దది. మనం ఓవరాల్గా గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. మీరు ఇక్కడ చూడాల్సింది, మీరు ప్రాక్టీస్ చేయడంతో పాటుగా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో అనేటువంటివి గమనిస్తూ రావాలి. మరి ఇక జూనైన క్వశ్చన్, ఎక్స్ స్క్వైర్ ప్లస్ 5x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, 2y స్క్వైర్ మైనస్ 11y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ అమ్మ ప్రోడక్ట్ చేస్తే -6 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే +5 రావాలి. 3 2 6 +5 రావాలి కదా. అప్పుడు -2, ఒక్క నిమిషం, 6 ఇంటూ -1 -6, 6 -1 +5 మ్యాచ్ అయింది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు, డివిజబిలిటీ చేయాల్సిన పని లేదు. మరి ఎక్స్ ఫ్యాక్టర్లు ఏమవుతాయి, ఇక్కడ +6 వచ్చింది కాబట్టి ఇక్కడ -6, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి ఇక్కడ +1. మంచిది. మరి ఇక్కడ చూడు, ప్రోడక్ట్ చేస్తే 30 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే -11 రావాలి. అంటే ఇక్కడ మనకు -6 ఇంటూ -5 +30, -6 -5 -11. మరి వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో డివిజబుల్ చేయి. మరి -6/2 అంటే -3 కదా, ఆడ -3 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, +3. ఆడ -5/2 ఇక్కడ ఏమవుతుంది, +5/2. ఇది సింపులే కాబట్టి 2.5 తీసుకుంది, అంటే చిన్న డెసిమల్ పాయింట్ కాబట్టి. ఈ రెండు కంపారిజన్ చేస్తే ప్లస్ వాల్యూనే, ఇక్కడ ప్లస్ వాల్యూనే, ఇక్కడ +3నే, ఇక్కడ కూడా అంతే. అప్పుడు ఆన్సర్ ఏమైంది నైనా, ఎక్స్ లెస్ దాన్ వై. ఈ పాటికి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే కోఎఫిషియన్స్ ఉంటే ఎలా ఉంటుంది, కోఎఫిషియన్స్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇదంతా ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఓకేనా. దెన్ ఇక్కడ చూడండి, సేమ్ 10 × 3 30, ప్రోడక్ట్ చేస్తే +30 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేసి 17 రావాలి. అంటే 15 2 ఎంత, 30, 15 + 2 ఎంత, 17. సరిపోయిందా. మరి పీ స్క్వైర్ కోఎఫిషియంట్ 3 కాబట్టి /3/3. మరి ఇక్కడ పీ ఫ్యాక్టర్లు ఏమవుతాయమ్మా, ఇక్కడ +5 వస్తుంది, ఇక్కడికి వస్తే -5, ఇక్కడ +2/3, ఇక్కడ -2/3. మరి క్యూ తీసుకో అమ్మ, ప్రోడక్ట్ చేస్తే 20 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 9 రావాలి. 5 4s ఎంతనైనా 20, 5 + 4 9, 5 + 4 9. మరి క్యూ స్క్వేర్, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూ స్క్వేర్, 10/10, అండ్ హియర్ ఆల్సో /10. 5 1s, 5 2s, 2 2s, 2 5s. అక్కడ రెండు పాజిటివ్ వాల్యూసే, ఇక్కడికి వస్తే రెండు నెగిటివ్ వాల్యూస్. సో -1/2 అండ్ -2/5. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ -5 కన్నా -1/2నే పెద్దది, -5 కన్నా -2/5 పెద్దది. మరి రెండు కంపేర్ చేస్తే 2 2 4, ఇక్కడ -3 లెస్ దాన్, 5 2 10 -6. వెరీ గుడ్. P less than Q, P less than Q. మరి ఇంకా మనము ఇప్పుడు మీకు కోఎఫిషియన్స్ ఉన్నంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ అనేటువంటివి ఇలాంటి స్క్వైర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవి వచ్చి, మరి ఇందులో కొంచెం లీనియర్ ఈక్వేషన్లు, హై లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటివి చెప్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అవుతుంది. సో అవి నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.